ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ ద్వారా లేఖనమేమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింపచేయడానికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాము. అందరికీ వందనములు. సోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈనాటి మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరి వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు ప్రభు నామములో ఉదయకాలం అందున వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. లేఖనము ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన ద్వారా. సర్వోన్నతుడవు, మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన బహుశ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. భూమి ఆకాశములకు అధిపతి అయిన తండ్రి, ఫోను కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖన భాగమును ఆయన చదువుకొనుటకు, మీ నామమున ప్రార్థించుకొనుటకు తండ్రి, మీరు మా ఎడల చూపించినటువంటి ఈ గొప్ప ప్రేమను బట్టి, దయా కృప కనికరములను బట్టి తండ్రి మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి సేవకులను మీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి శుభములు చెప్పమని ప్రార్థనలు విజ్ఞాపనలు చేయుచున్నాం తండ్రి. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం దేవా. సమయంలో పాటలు పాడబోచున్న వారికి మంచి స్వరమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం చదివిన వారికి నాయన చక్కగా చదవటానికి జ్ఞానమును, నాయన మాట సఖ్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగనే బోధించడానికి సిద్ధంగా ఉన్నటువంటి సహోదరులు అనిల్ బాబు నిమిత్తము, దేవకిరణ్ గారి నిమిత్తము ప్రత్యేకంగా ప్రార్థనలు చేయుచున్నాం. వారికి కావలసినటువంటి సంపూర్ణమైన జ్ఞానమును, వివేకమును, బలమును, శక్తిని, ఉచ్చరణ అనుగ్రహించి మీరే ఘనత మహిమ పొందుకునమని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్న నీ కుమారుడు రవిని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞత చెల్లిస్తున్నాం. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించను. తన యొక్క ఆశ ఏదైతే ఉన్నదో దాన్ని కొనసాగింపజేసి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తున్నాము. మొదటి కీర్తనగా సోదరులు లాలయ్య గారు పాడి వినిపిస్తారు. తర్వాత రెండవ కీర్తనగా స్వామి గారు పాడి వినిపిస్తారు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరులందరికీ ఉదయకాల శుభాభివందనాలు తెలియజేస్తూ తండ్రి అయిన దేవుని మహిమార్థమై పాట పాడుకున్నాం. సమానులెవరు ప్రభు అనే పాట పాడుకుందామండి. నూట 104 పాట పాడుకున్నాం. సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమస్త మానవ శ్రమానుభవమున సమస్త మానవ శ్రమానుభవమున
సహించి వహించి ప్రేమించగలని, సహించి వహించి ప్రేమించగలని, సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమానతత్వము సహోదరత్వము, ఆ ఆ సమానతత్వము సహోదరత్వము సమంజసముగను మాకు తెలుపని, సమంజసముగను మాకు తెలుపని, సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పదార్థ వైభవ శరీరమొసగిన, ఆ ఆ సమపదార్థ వైభవ శరీరమొసగిన పరోపకార నరావతార, పరోపకార నరావతార, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. దయా హృదయీ దురాత్ములెల్లరూ, ఆ ఆ దయా హృదయీ దురాత్ములెల్లరిన్, నయాన భయాన దయాన బ్రోవగ, నయాన భయాన దయాన బ్రోవగ, సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఓ పావనాత్ముడా, ఓ పుణ్యశీలుడా, ఆ ఆ ఓ పావనాత్ముడా, ఓ పావనాత్ముడ, ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుత, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. ఈ అవకాశం ఇచ్చిన రవిబాబుకు వందనాలండి. తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు కూడి వచ్చిన అందరికీ యేసు ప్రభు నామములో వందనాలండి. సంఘము క్రీస్తు ప్రభు శరీరము, సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు. సంఘము క్రీస్తు ప్రభు శరీరము, సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు. సంఘము జగత్తుకి పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది.
జగత్తికి పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది. ప్రవక్తల ద్వారా ఇది ప్రవశింపబడినది. ప్రవక్తల ద్వారా ఇది ప్రవశింపబడినది. క్రీస్తు తన స్వరత్వమిచ్చి సంపాదించినది. క్రీస్తు తన స్వరత్వమిచ్చి సంపాదించినది సంఘము. క్రీస్తు ప్రభు శరీరము. సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు సంఘము. క్రీస్తే సంఘమునకు స్థాపకుడై ఉండగా క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు సంఘమే కదా. క్రీస్తే సంఘమునకు స్థాపకుడై ఉండగా క్రొత్త నిబంధన సంఘము క్రీస్తు సంఘమే కదా. మనుషులు కల్పించినట్టి మత శాఖ కాదిది. మనుషులు కల్పించినట్టి మత శాఖ కాదిది. మహోన్నతుడగు దేవుని చిత్తమని ఎరుగుడి. మహోన్నతుడగు దేవుని చిత్తమని ఎరుగుడి సంఘము. క్రీస్తు ప్రభు శరీరము. సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు సంఘము. బయటకు పిలువబడిన వారే సంఘము. భౌతికమైన కట్టడమును సంఘమని పిలవరాదు. బయటకు పిలువబడిన వారే సంఘము. భౌతికమైన కట్టడమును సంఘమని పిలవరాదు. క్రీస్తు రక్తమందు కడగబడిన పరిశుద్ధులు. క్రీస్తు రక్తమందు కడగబడిన పరిశుద్ధులు. క్రీస్తు శరీరములో అవయములై ఉన్నారు. క్రీస్తు శరీరములో అవయములై ఉన్నారు సంఘము. క్రీస్తు ప్రభు శరీరము. సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు సంఘము. క్రీస్తు రాజమనబడు క్రీస్తు సంఘమందు చేరా. రక్షణ పొందినచో క్రీస్తు ప్రభువు చేర్చును. క్రీస్తు రాజమనబడు క్రీస్తు సంఘమే చేరా. రక్షణ పొందినచో క్రీస్తు ప్రభువు చేర్చును. తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింప. తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగింప. త్వరగా క్రీస్తు ప్రభు రానయ్యున్నాడు. త్వరగా క్రీస్తు ప్రభు రానయ్యున్నాడు సంఘము. క్రీస్తు ప్రభు శరీరము. సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు సంఘము. క్రీస్తు ప్రభు శరీరము. సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు సంఘము. జగతికి పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది. జగత్తికి పునాది వేయబడక ముందే తండ్రి అయిన దేవుడు సంకల్పించినది. ప్రవక్తల ద్వారా ఇది ప్రవశింపబడినది. ప్రవక్తల ద్వారా ఇది ప్రవశింపబడినది. క్రీస్తు తన స్వరత్వమిచ్చి సంపాదించినది. క్రీస్తు తన స్వరత్వమిచ్చి సంపాదించినది సంఘము. క్రీస్తు ప్రభు శరీరము. సంఘమును శరీరమునకు క్రీస్తే శిరసు సంఘము. అన్నారండి. ఇప్పటి వరకు చక్కగా మంచి కీర్తనలు పాడి వినిపించినటువంటి సహోదరులు ఇరువురికి కూడా వందనములు తెలియజేస్తున్నాము. తర్వాత నిర్గమకాండము 6వ అధ్యాయమును వాక్యపట్న భాగంగా మనం చదువుకుందాము.
సోదరులు స్వామి గారు మొదటి వచనాన్ని చదువుతారు. తర్వాత 2వ వచనం నుండి 9వ వచనం వరకు సుజయ్ గారు చదువుతారు. 10వ వచనం నుండి 20వ వచనం వరకు సోదరులు సంతోష్ గారు చదువుతారు. 21వ వచనం నుండి చివరి వరకు నేను చదువుతాను. నిర్గమకాండము 6వ అధ్యాయము 1 నుంచి. అందుకు యెహోవా ఫరోకు, నేను చేయబోవుచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడు. పేరును అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమై యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసం చేసిన దేశముకు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచి ఉన్న ఇశ్రాయేలీయులు మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలుతో ఇలాగ చెప్పుము, నేనే యెహోవాను. నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలకు రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినై ఎందును. అప్పుడు ఐగుప్తీయులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. నేను యెహోవానని చెప్పుమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగూ చెప్పాను. అయితే వారు మనోవ్యాకుల్యమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరాయిరి. సంతోష్ గారు అపరమనే మీరు చదవండి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తి రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమనెను. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తి దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలు యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరులు కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులో హానోకు, పల్లు, ఎస్రోను, కర్మి. వీరు రూబేను కుటుంబములు. సిమియోను కుమారులు పెనియేలు సిమియోను కుమారులు యోమియేలు, యామీను, ఓహాదు, యాకీను, సోహారు, కానాను, స్త్రీకి కుమారుడైన సావులు. వీరు సిమియోను కుటుంబములు.
లేవి కుమారులు పేరులు వారి వారి వంశములు చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి, లేవి 130 ఏండ్లు బ్రతికెను. గెర్షోను కుమారులు వారి వారి వంశములు చొప్పున లిబ్నా, సిమి, కహాతు కుమారులు ఆమ్రాము, ఇస్సారు, ఎబ్రోను, యుజ్జియేలు. కహాతు 130 ఏండ్లు బ్రతికెను. మెరారి కుమారులు మహలి, మూసి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుమారులు. ఆమ్రాము తన మేనత్త అయిన ఇకిబేదును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. ఆమ్రాము 130 ఏండ్లు బ్రతికెను. ఆమ్రాము 137 బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపేగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మినాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియునైన ఎలీషేబను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబియాసోపు. వీరు కోరాహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలకు రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే, అహరోనులు వీరే. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడును. ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. ఇప్పటి వరకు ఈ యొక్క ఆరవ అధ్యాయం అంతటిని కూడా చదివి వినిపించినటువంటి సోదరులకు వందనములు తెలియజేస్తూ, సోదరులు అనిల్ గారు సంక్షిప్తంగా ఈ యొక్క అధ్యాయం అంతటిని వివరించవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి వచ్చిన సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున మనము 5వ అధ్యాయాన్ని ధ్యానించాం. 5వ అధ్యాయాన్ని చివరికి వచ్చినప్పుడు మోషే ఫరో దగ్గరికి వెళ్ళి వారిని 3 రోజుల పాటు మేము 3 రోజుల ప్రయాణం అంత దూరము వెళ్ళి దేవునిని ఆరాధిస్తాము, ఆరాధించకపోతే మాకు తెగుళ్ళు, మాకు ఇబ్బందులు వస్తాయి అని తెలియజేస్తే ఫరో వారిని, మీరు సోమరులు లాగా ఉన్నారు, పనిని పెట్టుకుని అటు వెళతాము ఇటు వెళతామనే విషయాలను తెలియజేస్తున్నారని ఫరో వారి పని భారాన్ని మరింతగా పెంచాడు. పెంచినప్పుడు అది వారికి మరింతగా బాధాకరమైన పరిస్థితి. వారందరూ తిరిగి వచ్చి, మోషే ఏంటి ఇలా చేశావు అని అన్నప్పుడు
మోషే తిరిగి దేవునితో మాట్లాడినప్పుడు దేవునితో మొరపెట్టుకున్నారు మోషే. 23వ వచనం చూద్దాం. 5వ అధ్యాయము 23వ వచనం. నేను నీ పేరట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపను లేదన్నాను. అయితే ప్రియులారా, మోషే 5వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, అయ్యా, నువ్వైతే నన్ను పంపించావు, విడుదల చేస్తానన్నావు, కానీ ఇక్కడ పరిస్థితి అయితే అలాగా లేదు. అలా లేదని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎక్కువ శాతము అక్కడ కీడు జరిగింది, నన్ను ఎలా పంపితివి అని తాను బాధపడుతూ ఒక రకంగా నిరాశ పడిపోతూ ఉన్నాడు. మొదటి నుంచి మోషేని పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు నేను మాట్లాడలేను, నేను వెళ్ళలేను, ప్రతి దానికి కూడా ఒక రకమైన విషయాలను తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆయనను బలపరచడానికి దేవుడు 3 కార్యములు చేయగలిగిన శక్తిని ఇచ్చాడు. సహకారంగా అహరోనుని ఇచ్చాడు. అయినప్పటికీ కూడా ఇతను నిరుత్సాహపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు మాత్రము ఎటువంటి వాడు అనేది మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన మాటను ఖచ్చితంగా నిలవబెట్టుకునేవాడు, లేదా ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. చూడండి, నిర్గమకాండము 6వ అధ్యాయము 4వ వచనం. మరియు వారు పరవాసం చేసిన దేశము కానాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. దేవుడు ఏం చెప్తూ ఉన్నాడంటే, వారి యొక్క పితరులతో చేసిన వాగ్దానాన్ని ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన ఖచ్చితంగా వారి యొక్క బాధలను విని ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఉత్సవం జరిగించడానికి పంపించిన ఈ ఫరోకి, అక్కడ జనాలకి, అక్కడ అన్య దేవతలకి తీర్పు తీర్చి వీరిని చాలా గొప్ప జనంగా ఈ ప్రాంతంలో నుంచి ఆయన నడిపించేవాడిగా ఉన్నాడని మనకైతే ఈ అధ్యాయంలో మరలా చూస్తూ ఉంటాం. ఈ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు 1 నుంచి 13 వచనాలు దేవుడు విడుదలను వాగ్దానం చేశాడు. తర్వాత ఆ విడుదలను, వాగ్దానాన్ని చేసిన విషయాలను ఎవరి ద్వారా ఈ పనిని ముందుకు తీసుకువెళ్తున్నాడంటే మోషే, అహరోనుల చేత. 14 నుంచి 27 దాకా ఏముంటుందంటే మోషే, అహరోనుల యొక్క వంశావళి. చూడండి, 1వ వచనము. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. 5వ అధ్యాయంలో ఆయన అడిగిన విషయాన్ని 6వ అధ్యాయంలో చెప్పాడు. అయ్యా, కీడే రాజేస్తున్నాడు అని అంటే ఆయన చెప్తున్నాడు, బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయనని మోషేతో అనెను. ఇక్కడ మోషేకి దేవుడు మరలా ఏం తెలియజేస్తున్నాడంటే, నిరుత్సాహపడవలసిన పనేమీ లేదు. ఏ వ్యక్తి అయితే ఆపుతున్నాడో ఆ వ్యక్తి తోలివేస్తాడు, వద్దు అని. ఏ వ్యక్తి అయితే దేవుడు తెలియదు అంటున్నాడో ఆ వ్యక్తి నోటితోనే దేవుని యొక్క నామాన్ని ఉచ్చరించి ప్రచారం చేయిస్తాడు. నేనైతే నా జనులకు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు చేసిన వాగ్దానాన్ని బట్టి, వారితో చేసిన నిబంధనను బట్టి ఈ జనాంగాన్ని ఖచ్చితంగా, ఇప్పుడు కీడులో ఉన్నారు కదా, వారికి మేలైన పరిస్థితులను నేను దయచేస్తాను, దాసత్వములో నుంచి వాళ్ళని విడిపిస్తాను,
వాళ్ళ మూలుగులను వింటాను అని తెలియజేస్తూ, పోరాటము ప్రారంభము కాకముందే, యుద్ధము ఇంకా జరగకముందే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విజయ వార్తను ప్రకటిస్తున్నాడు. అంటే మోషేకి బలపరుస్తున్నాడు, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం అని అని చెప్తూ అక్కడ ఆయన 7వ వచనం, మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడునై ఉందును, అప్పుడు ఐగుప్తీల భారము కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుందురు. అంటే సంపూర్ణమైన ఒక అవగాహన ఇశ్రాయేలు ప్రజలకి లేదు దేవుని మీద. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీ పితరులతో చేసిన వాగ్దానాన్ని బట్టి దానిని నేను జ్ఞాపకం చేసుకుని మీ దాసత్వాన్ని విడిపిస్తూ మీ కీడుని తీసివేసి ఐగుప్తు నుంచి కానాను మరలా మిమ్మల్ని నేను నడిపిస్తాను. అప్పుడు మీరు ఖచ్చితంగా నా గురించిన సంపూర్ణమైన అవగాహన మీరు కలిగి ఉంటారు. కాబట్టి నేను మాట ఇచ్చాను, దానిని నిలవబెట్టుకుంటాను అని చెప్తూ 9వ వచనం, మోషే ఇశ్రాయేలుతో అలాగూ చెప్పెను. అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి. అంటే ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే మోషే మాట్లాడడానికి చక్కగా మాట్లాడుతున్నాడు, సహకారంగా అహరోను ఉంటూ ఉన్నాడు. వీళ్ళ ఇద్దరి మాటలు ప్రజలు మొదట ఓకే, ధైర్యంగా ఓకే అన్నారు. కానీ ఫరో ఏం చేశాడంటే వారి పని భారాన్ని పెంచిన దానిని బట్టి వారు మరింతగా ఏమైపోయారంటే మోషే మాట వినడానికి వాళ్ళు ఇష్టపడని వారుగా ఉన్నారు. మోషే మాటలను నిర్లక్ష్య పెట్టేవారుగా ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే 3వ వచనంలో, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. అయితే ఇదంతా ఎందుకు జరుగుతుంది? దేవుడు ఎలాగో చెప్పాడు కదా, దేవుడికి శక్తి ఉంటే మొదటిసారి తీసుకొచ్చేవచ్చు కదా అని ఆలోచన చేయొచ్చు. వాస్తవానికి పరిస్థితులు ఎంత కఠినంగా ఉంటే దేవుడి యొక్క శక్తి అంత బాగా వీళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ పరిస్థితులు కఠినపరచబడుతున్నాయని మనం చూస్తున్నప్పటికీ కూడా ఆ కఠినమైన పరిస్థితులలో కూడా దేవుడు ఎంత శక్తిని ఉపయోగించాడు అని చూపిస్తూ ఆయన గురించిన సంపూర్ణమైన జ్ఞానము వీరికి రావడం కొరకు ఆ దేశమంతటా, ఆ జనమంతటా ఆయన కీర్తి మరింత బయలు వెళ్ళడానికి కొరకు ఇదంతయు కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇది గ్రహించని మోషే భయపడుతున్నాడు. ఇది గ్రహించని ఇశ్రాయేలు ప్రజలకి మోషే మాట వినడం అనేది లేదు. అయితే ప్రియులారా, కొన్ని పరిస్థితులను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కొంతకాలము వరకు మనకి ఇబ్బందులు రావచ్చు. ఇబ్బందులు వచ్చినంత మాత్రాన దేవుడు మనకేమి చేయడం లేదని అనుకోవడము అది పొరపాటు అవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు వచ్చినా ధైర్యముగా ఎదుర్కోగలిగిన మనసును మనం కలిగి ఉండాలి. అయితే ఆ మనసును మరలా దేవుడే వీళ్ళకి ఇస్తూ ఉన్నాడు, మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పదే 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 వారిని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళకిచ్చిన వాగ్దానాన్ని తెలియజేస్తూ వారిని బలపరుస్తూ ముందుకు తీసుకువెళుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక 5 పాయింట్లు మనం చూస్తూ ఉంటాం. ఏంటిది అంటే, మొదటిది, ఆయన దేవుడు అమితమైన శక్తితో తన ప్రజలను బానిసల నుండి విడిపిస్తాడు. రెండవది, దేవుడంటే భయభక్తులు లేని ఐగుప్తు ప్రజల మీద, వారి అబద్ధ దేవతల మీద తీర్పు తీరుస్తాడు. దేనినైతే నమ్ముకుని ఫరో విరవీగుతూ ఉన్నారో, ఐగుప్తు ప్రజలు విగ్రహము అనే పాపములో ఉన్నారో, వాటన్నిటి నుండి ఆయన తీర్పు తీరుస్తాడు. మూడవది,
తాను చేసిన నిబంధనను, తన మాటను నెరవేర్చే దేవుడని నిరూపించుకుంటాడు. 4, తనొక్కడే అన్నిటికీ పైన ఉన్నవాడని, ఏకైక దేవుడని ఆయన నిరూపించుకుంటాడు. 5, దేవుడు తన ప్రజల పక్షమున మనుషుల వ్యవహారాలలో కూడా పాల్గొంటూ తన ప్రజల కోసము పనిచేస్తూ ఉంటాడని కూడా ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు సహాయం చేస్తాడు, దేవుడు తన గొప్పతనాన్ని చాటుతాడు, దేవుడే ప్రజలలో వారి మనసులలో చేరి ఆయన అన్నిటినీ అనుకూలపరుస్తాడు అనే విషయాన్ని ఈ యొక్క 6వ అధ్యాయం అయితే తెలియజేస్తూ ఉంది. 13వ వచనం, 12వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు విననని యెహోవా సన్నిధిని పలికెను. అయ్యా, నువ్వు చెప్పమన్నావు, పూర్తిగా విడిపిస్తా అన్నావు, ఉత్సవం చేయడానికే ఫరో ఒప్పుకోవట్లేదు. ఆ ఫరో దానిని బట్టి వారిని మరింతగా కఠినపరిచారు. వారికి వచ్చిన కష్టాలు బట్టి ఇప్పుడు నా మాట వినడం అనేది వాళ్ళు చేయడం లేదు. మరి వాళ్ళే నా మాట విననప్పుడు ఫరో ఎలా వింటాడయ్యా అని. అయితే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒక ప్రాథమికమైన పాఠం ఏంటంటే, కష్టాలు వచ్చినప్పుడు ఒక్కోసారి దేవుని వాక్యాన్ని మనం విడిచి ముందుకు వెళుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యముతో వెళితే మరింతగా మనం ధైర్యంగా ఉండగలమని కూడా నేను తెలియజేస్తున్నాను. 13వ వచనం, మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించను. దేవుడు చెప్పినప్పుడు మోషే ఫస్ట్ వెళ్ళనన్నాడు. తర్వాత మరలా దేవుడు అతనికి ఏం చేశాడంటే ఆజ్ఞాపించింది, అంటే ఖచ్చితంగా చేయమని చెప్పాడు. కాబట్టి మోషే అహరోనులు ఖచ్చితంగా మీరు ఫరో దగ్గరికి వెళ్ళి మరలా వాళ్ళని విడిపించమని అడగండి అని చెప్పాడు. అడగమని చెప్పిన తర్వాత 14వ వచనం నుంచి మనం చూస్తూ ఉన్నప్పుడు కింద దాకా, అంటే 25వ వచనం దాకా ఇంకా లేవీల సంతానమును గురించిన అధ్యయనం అనేది చూస్తూ ఉన్నాం. లేవీలు ఎలాగ వచ్చారు, వారి సంతానం ఏమిటి అనే లిస్టు మీకు దేవుని చిత్తమైతే దాన్ని నేను ఒక ఫోటోగా పెడతాను. తర్వాత 26వ వచనం, ఇశ్రాయేలులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు. ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలకమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినని యెహోవా సన్నిధిని పలికెను. అంటే ఎంత బలపరుస్తున్నప్పటికీ కూడా మోషే తను ఏం చేస్తూ ఉన్నాడంటే తను తాను నిరుత్సాహపరుచుకుంటున్నాడు. దానికి గల కారణం ఏమిటి అంటే, ఒకవైపు ఫరో, మరొక వైపు ఇశ్రాయేల్ ప్రజలు, మరొక వైపు తనలో ఉన్న లోపం. కానీ ఒక మాట మీకు గుర్తు చేస్తాను, యుద్ధము యెహోవాది. అంటే ఒక పనిని జరిగించేది మన శక్తి కాదు, మన బలము కాదు, మన జ్ఞానము కాదు, మన పరిస్థితులు కాదు. యెహోవా మాటే స్థిరము. ఆయన ఏం చెప్తున్నాడంటే ఖచ్చితంగా వీళ్ళకి సహాయకుడిగా ఉంటానంటున్నాడు. కానీ మోషే ఈ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఆయన ఎంత బలపరుస్తున్నాడో మోషే అంత అధైర్యపడుతూ ఉన్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎటువంటి కార్యక్రమాల గురించి చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా నేను చేస్తానని ఆయన బలంగా చెప్తున్నప్పటికీ కూడా అంత బలంగా నమ్మగలిగిన విశ్వాసంలో ఈ ఇశ్రాయేల్ ప్రజలు లేరు. అంత బలంగా తీసుకెళ్ళగలిగిన శక్తి నాలో లేదని మోషే కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ఆరోగ్యం ఇక్కడితో ముగింపబడింది. కాబట్టి దేవుని ప్రియులారా, మన జీవితంలో మనల్ని నడిపించేది దేవుడే అనే దానిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి.
అలా దేవుడే అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీ జీవితంలో స్థిరత్వాన్ని పొందుతారని తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా ఈ యొక్క 6వ అధ్యాయం అంతటిని వివరించినటువంటి సోదరులు అనిల్ గారికి వందనములు తెలియజేస్తున్నాము. ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమం అంతటి విషయమై, అలాగే సోదరులు దేవకర్ణ గారి మెసేజ్ విషయమై, అలాగే సుజయ్ గారి సతీమణి గారికి ఫేవరు, దాని గురించి కూడా ప్రార్థన చేయాలని అప్పారావు గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైనటువంటి విలువైనటువంటి శ్రేష్టమైన నామమునకు ఉదయకాలం మందు మరి ఒకసారి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంతవరకు నాయన మీ యొక్క వాక్యాన్ని వివరించిన మీ యొక్క కుమారుడు, సహోదరుడు, సేవకుడు తండ్రి అనిలును, తన కుటుంబమును, తల్లిదండ్రులను, తన సంఘమును మీరు దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యములతో అభివృద్ధి పరిచి మీరే ఘనత మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన మరి ఒక సహోదరుడు బోధించడానికి సిద్ధంగా ఉండగా నాయన తనకు కావలసినటువంటి సంపూర్ణమైన మంచి జ్ఞానము, వివేకమును, బలమును, శక్తిని అనుగ్రహించి తండ్రి నాయన బోధించడానికి కావలసినటువంటి నాయన చక్కని మాటలను తన నోటి నుంచి మీరే ఘనత పొందమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవకిరణ్ గారిని, వారి కుటుంబం యావత్ మందిని మీరు దీవించి ఆస్వాదించి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో మా సహోదరుడు తండ్రి, మీ కుమారుడు నాయన రెడ్డి గారు, సుజన చక్రవర్తి గారు, సతీమణి గారి కొరకు ప్రత్యేకంగా మీ సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాం. వారు ఎంతో సంతోషంతో, ఆనందంతో నాయన ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ లేకోకుండా ఉదయకాలం ముందునైనా మీ సన్నిధిని చేరి వాక్యాన్ని చదువుతూ ఉండగా, పాటలు పాడుతుండగా నైనా వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ప్రత్యేకంగా నాయన వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యములను ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. తన సతీమణి గారికి జ్వరంతోనైనా బాధపడుతుండగా సంపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. దేవుని దయ వలన, దేవుని కృప వలన నా శరీరంలో ఉన్నటువంటి బలహీనతను నా దేవుడు తొలగించాడని సంతోషంతో మీ సన్నిధిలో కృతజ్ఞత మేము చెల్లించలాగా మీ కార్యం జరిగించి మీరే ఘనత, మహిమా, ప్రభావాలు పొందుకున్నాం. యేసు క్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికీ. ప్రార్థన చేసినటువంటి సోదరులు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనములు తెలియజేస్తూ, సహోదరులు దేవకర్ణ గారు మన మధ్యలో ఉన్నారు. వారు వచ్చి వారికి ఇవ్వబడినటువంటి సమయం అంతటిని కూడా సంపూర్ణంగా వినియోగించుకోవాలని కోరుకుంటూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మహోన్నతుడైన మన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈ ఉదయకాల సమయంలో వాక్యమును వినుటకు సిద్ధంగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారులారా, గడిచిన దినము మనము దేవుని వాక్యం నుండి యేసుక్రీస్తు ప్రభువుకు ఉపయోగించబడిన నామములు మరియు బిరుదులు అనే అంశంలో యేసు అనే నామమును గురించి ధ్యానించాము. అలా ధ్యానిస్తూ చివరిలో ఆయన నజరేయుడగు యేసు అని పిలువబడ్డాడని, ఆనాటి కాలంలో నజరేతు ఒక ఎన్నిక లేని ప్రాంతముగా, అక్కడి ప్రజలు ఎన్నిక లేని వారుగా గుర్తించబడ్డారని మనము నేర్చుకున్నాం. ఈరోజు
మనము మిగిలిన పాఠమును కొనసాగిస్తూ ఉండగా మొట్టమొదటిగా ఒక వాక్య భాగాన్ని చదువుకొని ముందుకు సాగిపోదాం. భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొక్క జీవితంలో చివరిదైన మరణం, ఆ మరణాన్ని బట్టి చాలా నిరాశపడిపోయారు. అంటే వారు యేసును ఒక సాధారణమైన మానవుడిగా మాత్రమే గుర్తించారు. పైగా ఆయన భూమి మీద సజీవుడుగా ఉన్న దినాల్లో పదే పదే మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషులకు అప్పగించబడి వారి చేత చంపబడి తిరిగి లేస్తాడు అని ఎన్నోసార్లు చెప్పిన మాటలు కూడా వారు మర్చిపోయారు. మర్చిపోయి తీవ్రమైన నిరాశకు లోనయ్యారు. నిరాశతో వారు మాట్లాడే మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 19వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయ్యిండెను. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్షకు అప్పగించి సిలువ వేయించిరో నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటిమి. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములు ఆయను. ప్రియమైన వారులారా, వారి యొక్క నిరాశ, వారి యొక్క నిస్పృహ ఈ యొక్క చివరి వచనంలో అనగా 21వ వచనంలో వారి మాటల్లో ధ్వనిస్తుంది. వారు ఏమని నిరీక్షించారంటే, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. అనవసరంగా ఈయన మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, ఎన్నో కోరికలు పెట్టుకున్నాం. మా జాతి యొక్క బానిసత్వము నుండి విమోచించేవాడు, మరలా రోమా ప్రభుత్వం యొక్క బానిసత్వము నుండి విమోచించి మరలా దావీదు యొక్క సింహాసనం మీద కూర్చుని దావీదు కాలం నాటి స్వర్ణయుగాన్ని, దావీదు కాలం నాటి సంతోషకరమైన పరిపాలనను అందిస్తాడని, మమ్మల్ని అందరినీ విమోచిస్తాడని, సుఖ సంతోషాలతో మమ్మలను పరిపాలిస్తాడని మేము అనుకున్నాము. కానీ మా ఆశలన్నీ అడిగిపోయాయి. మమ్మల్ని అందరినీ ఆయన మోసగించాడు. మేము అనవసరంగా ఆయన మీద నిరీక్షణ పెట్టుకున్నాము అని చెప్పి వారందరూ కూడా అనగా ఆ అమ్మాయి మార్గంన వెళుతూ ఉన్న శిష్యులు వారి పక్కనే పునరుత్థానుడై సజీవుడిగా ఉన్న ప్రభువుని వారు చూడలేక కనులు మూయబడిన వారై వారు అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఇది మనము గమనించినప్పుడు ఎంతో విచారకరమైన స్థితిలో ఆ శిష్యులు ఉన్నట్లుగా మనం చూడగలం. వారు ప్రభువుతో మాట్లాడుతున్న మనుషులు ఈ సంగతిని గుర్తించలేకపోయారు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే దేవదూతలు సమాధి దగ్గరికి వెళ్ళిన వారితో మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే చూడండి, కొంచెం మనం పైకి వెళ్తే 6వ వచనంలో ఇలా ఉంటుంది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుండని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకుని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసేది. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారెవరనగా
మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడిన గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. శిష్యులు నమ్మలేదు ఈ మాటలు. ఇది జాగ్రత్తగా మనం గమనించాలి. అయితే అన్నిటికంటే ముందుండే పేతురు సమాధి ఎత్తుకు వెళ్ళి సమాధిలో తొంగి చూసి అక్కడ నారబట్టలు మాత్రమే ఉండటం చూసి ఆశ్చర్యపోయి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అదే రోజు ఇద్దరు శిష్యులు యెరూషలేము నుండి ఎమ్మాయికి వెళ్తూ ఉన్నారు. వెళుతూ వారిలో ఒకరితో ఒకరు వారిద్దరూ కూడా జరిగిన ఈ సంగతులన్నీ సంభాషించుకుంటూ ఉండగా యేసుక్రీస్తు వారు, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారు, ఆయన వారి పక్కనే నిలిచి వారితో నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ వారితో మాట్లాడుతూ, ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అన్నప్పుడు వారు దుఃఖముకులై నిలిచిపోయారు. వాళ్ళకి ఏడుపు వచ్చేసింది. వారిలో క్లైపా అనేవాడు అంటున్నాడు, అసలు నువ్వు యెరూషలేములోనే ఉంటున్నావా? ఈ రోజుల్లో యెరూషలేములో ఉండి ఈ సంగతులు తెలియని వాడు నీవేనా అని యేసుప్రభువును అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఏమని? ఏంటి ఆ సంగతులు నాతో కూడా చెప్పండి అని చెప్పినప్పుడు వారు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్న మాట మరొకసారి 19 వచనంలో మనం చదువుకుంటే వారు ఆయన గురించి అంటున్నారు, ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను అని చెప్తూ, మన ప్రధాన యాజకులు పెద్దలు ఆయన్ను చంపేశారు, సిలువ వేయించారు. ఈ సంగతి నీకు తెలియదా? ఇంతకీ మా బాధ ఏంటంటే ఆయన మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం, నిరీక్షణ పెట్టుకున్నాం, కానీ ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఆయన అర్థాంతరంగా మా నుండి వేరైపోయాడు అనే ఒక తీవ్ర నిరాశ వారిని బాధించినట్లుగా ఈ అధ్యాయం మనం చూడగలం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఈ మాటలు శిష్యులు చెప్తూ వారు తమ నిరీక్షణ ఆయన పైన పెట్టుకున్న ఆశలు వీటన్నిటినీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. కానీ యేసు సిలువ వేయబడినప్పుడు వారి నిరీక్షణ చిన్నాభిన్నమైపోయింది, ఆవిరైపోయింది, ముక్క చెక్కరైపోయింది. ఎందుకు అయిపోయిందంటే వారు లేఖనాలను తెలుసుకోలేదు. అంటే యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలను వారు తెలుసుకోలేదు. యేసుక్రీస్తు గురించి దేవుడు ముందుగా ఏదైతే గ్రంథంలో ముందస్తుగా ప్రవచించారో, ప్రవక్తల ద్వారా తెలియచేశారో ఆ సంగతి వారు ఎరగని వారుగా ఉన్నారు. యేసు మృతుల్లో నుండి లేవకపోతే వారి నిరీక్షణ మాత్రమే కాదు, మన నిరీక్షణ కూడా నాశనమైపోయేది, అంతరించిపోయేది. ఆయన కేవలము యేసు మాత్రమే అయ్యేవాడు. ఆయన యేసు మాత్రముగా చరిత్రలో మిగిలిపోయేవాడు. ఈ సంగతి మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే యేసు అని పేరు పెట్టబడిన వారు చాలా మంది ఉన్నారు. వారందరూ కూడా మరణించారు, కానీ తిరిగి లేవలేదు. మరణించిన అనేక మంది యేసు అనే పేరు పెట్టబడిన వారిలో ఈ యేసు కూడా ఒకడిగా చేర్చబడి ఉండేవాడు. ఇక్కడ వీరు అలాంటి నిర్ణయానికి వచ్చేశారు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. అయితే యేసుక్రీస్తు వారు ఆ మాటలు వింటున్నప్పుడు వారికి కోపం వచ్చేసింది ఆయనకి. 25వ వచనం మనం చదువుతున్నాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగ శ్రమపడి, చూడండి యేసు ప్రభు మాట్లాడుతున్న మాట, క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారిలో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని గూర్చి మీరు మాట్లాడుకుంటున్నారు అంటే, అవి నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే అన్నారు. వాడు క్రీస్తు అనే మాట వారి నోట రాలేదు. ఎందుకంటే వారి యొక్క గ్రహింపు ఎంతవరకు అంటే మరణం వరకే.
మరణం వరకు ఆయన యేసుగానే గుర్తించబడ్డాడు. కానీ ఇప్పుడు యేసు ప్రభు నోట మాట్లాడుతున్న మాట ఏమిటి? యేసు ఇలాగు శ్రమపడి అని చెప్పడంలా, క్రీస్తు ఇలాగు శ్రమపడి. అంటే పునరుత్థానము అనంతరము ఆయన మృతులలో ఆది సంభూతుడుగా లేవబడి అభిషేకించబడిన ప్రధాన యాజకుడుగాను, అభిషేకించబడిన రాజుగాను, అభిషేకించబడిన ప్రవక్తగాను ఆయన అయ్యాడు. ఇది పరలోకములో దేవుడు జరిగించిన ఒక గొప్ప కార్యం. అనగా కేవలము సాధారణ మానవుడిగా మరియ గర్భము నుండి ఈ భూమి మీదకి వచ్చిన వారు యేసువారు అంతే, యేసు అంతే. కానీ సమాధి గర్భమును జయించి తిరిగి లేచి పరలోకమందు అభిషేకించబడి క్రీస్తుగా అభిషేకించబడి భూమి మీదకి వచ్చారు రెండవసారి ఆయన. అంటే యేసుక్రీస్తు వారు శరీరధారిగా యేసు అనే గుర్తింపునే పొందాడు. ఆయన ఎప్పుడు క్రీస్తు అయ్యాడు అంటే, నేను నిన్న చెప్పాను, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు విస్తృతమైన ప్రసంగం చేస్తారు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 36వ వచనంలో ఈ యేసునే దేవుడు క్రీస్తుగా నియమించెను, ఇది ఇశ్రాయేలు సంతతి అంతా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు యేసుగా గుర్తించబడిన ఈయన ఇప్పుడు ఆయన క్రీస్తుగా నియమించబడ్డాడు. ఎప్పుడు ఈ మధ్యలో ఇది ఎప్పుడు జరిగిందంటే ఆయన పునరుత్థానం తర్వాత. ఎప్పుడైతే ఆయన పునరుత్థానుడై మరలా సజీవుడిగా తిరిగి లేచాడో యేసు మాత్రమే కాదు, యేసుగా మాత్రమే కాదు, ఆయన క్రీస్తు అయ్యాడు. కనుక ఇప్పుడు అంటున్నాడు క్రీస్తు ఇలాగ శ్రమపడి అనే మాట. కాబట్టి అంటే పునరుత్థానం తర్వాత ఆయన యేసు అనే స్థాయి నుండి లేక స్థానం నుండి ఇప్పుడు ఆయన క్రీస్తు అయ్యాడు. పదాలు లేక పేర్లు, వాటి అర్థాలు, వాటి వెనకాల ఉన్న కార్యనిర్వహణ మనం బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే ఎందుకు యేసు అని కొన్ని సందర్భాల్లో, క్రీస్తు అని కొన్ని సందర్భాల్లో చెప్పబడిందనే సంగతి మనకు క్షుణ్ణంగా అర్థమవుతుంది. యేసుగా ఉంటేనే ఆయన నిరీక్షణ లేనివాడుగా ఉండేవాడు. అంటే యావత్ ఇశ్రాయేలు జాతికి, మానవాళికి నిరీక్షణ లేనివాడుగా. కానీ ఇప్పుడు క్రీస్తు మృతుల్లో లేచాడు. ప్రథమ ఫలముగా నిద్రించిన వారిలో మొదటివాడుగా, ఆది సంభూతుడిగా లేచాడు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని మనం చదువుకున్నట్లయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనంలో ఈ మాట మనకి కనపడుతుంది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రథమ ఫలముగా లేచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రభు ఆయన మనిషి కాదు, అంటే మనిషి మాత్రమే కాదు, ఆయన దైవ మానవుడు. రక్షింపబడిన విశ్వాసులకు ఆయన ప్రభువు. మనము ఎప్పుడు కేవలం యేసు అనే పేరుతోనే ప్రార్థన చేయకూడదు. కొంతమంది యేసు నామంలో అడుగుతున్నాము. ఏ యేసు? యేసులు చాలా మంది ఉన్నారు కనుక ఏ యేసు నామంలో నువ్వు అడుగుతున్నావు? కాబట్టి కొంతమంది నజరేయుడని యేసు అంటారు, అంటే అది అవమానంగా పిలువబడిన పదం. కాబట్టి నజరేయుడని యేసు కూడా కాదు. మనము యేసుతో పాటు క్రీస్తును కూడా జత చేయాలి. లేదా క్రీస్తు యేసు నామంలో, లేక యేసుక్రీస్తు నామంలో, లేక క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి అని ప్రార్థన చేయాలి. చాలా మందికి తెలియని విషయం ఇది. కనుక యేసు మరణం వరకే, పునరుద్ధానానికి అవతలివాడు యేసు. పునరుద్ధానానికి యువతల ఆ యేసు క్రీస్తయ్యాడు. అంటే ఆ యేసు అభిషిక్తుడయ్యాడు. ఇది జాగ్రత్తగా గ్రహించాలి. కాబట్టి ఆయన చాలా గొప్పవాడు, అనేక ఆధిక్యతలు కలిగిన వాడు. యేసు గుర్తించబడినప్పటికీ ఆయన ప్రభువైన క్రీస్తుగా మాత్రమే సంపూర్ణమైన వాడు. ప్రార్థనలో మనము క్రీస్తు పేరిట ప్రార్థించవలసిన వారమై ఉన్నాము.
అనేది మనం గ్రహించాలి. ఇక ఈరోజు మనం రెండవ పేరును కూడా మనము ధ్యానిద్దాం. రెండవ పేరు క్రీస్తు. అంటే ఇప్పటి వరకు యేసును గూర్చి మాట్లాడుతూ ఉండగా వ్యత్యాసాన్ని గ్రహించటానికి క్రీస్తు అనే మాటను గూర్చి కూడా మనం తెలుసుకోవాల్సి వచ్చింది. కానీ కొన్ని వివరణాత్మకమైన విషయాలను మనము ఇప్పుడు ప్రత్యేకంగా క్రీస్తు అనే టైటిల్తో అనే పేరుతో మనం ధ్యానిద్దాం. యేసు అను నామమును గూర్చి నేర్చుకునే క్రమంలో క్రీస్తుని గూర్చి కూడా కొన్ని విషయములు మనం చర్చించుకున్నాం. ఇది వాస్తవం. మిగిలిన విషయాలను మనం ధ్యానిస్తూ ఉండగా క్రీస్తు అను పేరుకు అభిషిక్తుడు అనే అర్థం. ద అనాయింటెడ్ వన్ అని ఇంగ్లీష్లో రాయబడింది. ఇది దేవుని కుమారుని అధికారిక బిరుదు. గుర్తుంచుకోండి. అభిషిక్తుడు అనే మాట వినగానే ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో మనుషులను అభిషేకించేవారో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అభిషిక్తుడు అనే మాట ప్రప్రథమంగా పాత నిబంధనకు సంబంధించిన మాట, అది క్రొత్త నిబంధనకు సంబంధించిన మాట కాదు. బైబిల్ నందు మనం చూసినట్లయితే రాజులుగా, ప్రవక్తలుగా, యాజకులుగా వ్యక్తులను అభిషేకించారు. ఒకసారి మనం పాత నిబంధనలో ఉన్న కొన్ని వచనాలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొట్టమొదటిగా సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను, యెహోవా మాట వినుము. ఇక్కడ ఆ సమూయేలును దేవుడు పంపించాడు. సమూయేలు వెళ్ళాడు, సౌలుతో మాట్లాడుతూ ఇశ్రాయేళ్ల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకు నన్ను పంపాడు అని చెప్పాడు. ఆ తర్వాత మనం గమనించితే మొదటి రాజులు గ్రంథం మనం చదువుకున్నట్లయితే 19వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకున్నాం. 16వ వచనంలో ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయుము, నీ కుమారుగా ప్రవక్తయ్య ఇల్లుటకు ఆబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అంటాడు. అంటే రాజుని అభిషేకించడం మనం చూసాము. అలాగే ఈ వచనములో రాజును ప్లస్ ప్రవక్తను కూడా అభిషేకించమనటం మనకి కనపడుతూ ఉంది. అంటే పాత నిబంధన కాలంలో రాజులుగా అభిషేకించబడ్డారు, అలాగే ప్రవక్తలుగా అభిషేకించబడ్డారు. ఆ తర్వాత మనము లేవియ కాండాన్ని మనం చదువుకున్నట్లయితే లేవియ కాండము 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. మరియు యెహోవా నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని పక్షములను తీసుకుని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజపు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్దకు కూడిరాగా. మనం ఇప్పుడు 12వ వచనానికి వెళ్తాం. సరాసరి 12వ వచనానికి వెళ్ళినట్లయితే 12వ వచనంలో ఇలా కనపడుతుంది. మరియు అతడు అభిషేక తైలముతో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనిని అభిషేకించెను. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ యాజకుడు. అంటే పాత నిబంధనలో రాజుగా సౌలుని అభిషేకించారు, ప్రవక్తగా ఎలీషాని అభిషేకించమని చెప్పాడు. ఈ ప్రధాన యాజకుడిగా ఇక్కడ మనము అహరోను అభిషేకించబడటం చూస్తున్నాం. అంటే రాజులుగాను, అలాగే ప్రవక్తలుగాను, అలాగే యాజకులుగాను అభిషేకించడం చూసాం. అయితే ఈ మూడింటిని మనము క్రీస్తు ప్రభువులో చూడగలం. క్రీస్తు ప్రభువు ఆయన మనం చూస్తే మొదట ఆయన ప్రవక్తగా అభిషేకించబడినాడు. అపోస్తుల కార్యముల గ్రంథము మనము చదువుకున్నట్లయితే 3వ అధ్యాయంలో పేతురు గారు చేసిన ఒక విస్తృతమైన ప్రసంగం మనం గమనించితే
ఆ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. మోషే ఇట్లనిను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను అని యేసుక్రీస్తు వారు ప్రవక్తగా అభిషేకించబడిన వాడు అని పేతురు చెప్తున్నాడు. ఎందుకంటే మనము లూకాసు వార్త 24వ అధ్యాయంలో చదువుకున్నప్పుడు అక్కడ శిష్యులు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఆయన శక్తిగల ప్రవక్త అయ్యుండెను అని చెప్పి వారు చెప్పుకున్నారు. కనుక వారు ప్రవక్త యొక్క లక్షణాలను బట్టి, అంటే ప్రవక్త ఎలా ప్రవర్తిస్తాడో దాన్ని బట్టి ఆయనకు ప్రవక్త అని పేరు పెట్టుకున్నారు. కానీ పాత నిబంధనలోనే దైవజనుడైన మోషే గారి నోట ఈ ప్రవచనం చెప్పబడింది. నా వంటి ఒక ప్రవక్త ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే యేసుక్రీస్తు వారు అభిషేకించబడిన ప్రవక్త. 2, ఆయన అభిషేకించబడిన ప్రధాన యాజకుడు అని క్రొత్త నిబంధనలో హెబ్రీయులకు రాసిన పత్రిక విస్తృతంగా ఆయన గురించి మాట్లాడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదువుకున్నట్లయితే 4వ అధ్యాయంలో మనం పరిశీలన చేసినప్పుడు 14-15 వచనాలు మనం చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, చూడండి ఇక్కడ యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు, జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా ఆయన ఉన్నాడు. కనుక మనము తర్వాత 3వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే ఆయన రాజుగా కూడా అభిషేకించబడ్డాడు. ఆయన రాజు. ఈ విషయాన్ని లూకా గారు ఎంతో స్పష్టంగా తెలియజేసినట్లుగా మనం చూడగలం. లూకాసు వార్త 1వ అధ్యాయం, లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం నుండి మనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైండునని ఆమెతో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు రాజు. ఆయన రాజుగా అభిషేకించబడి ఆయన ఈ భూమి మీద జన్మించారు. సువార్తలు యేసుక్రీస్తును రాజుగా చిత్రీకరించాయి. కానీ పత్రికలలోకి వచ్చేసరికి ఆ పత్రికలు ఆయనను సంఘమునకు శిరస్సుగా చిత్రీకరించినట్లుగా మనం చూడగలం. కాబట్టి సువార్తలలో యేసుగా, ఆ యేసు రాజుగా, మనుష్య కుమారుడుగా మనం చూస్తే, సువార్తల తర్వాత వచ్చిన పత్రికలు ఆయనను శిరస్సుగా, అనగా సంఘమనే ఆ గొప్ప వ్యవస్థకు, ఆయన శరీరమునకు ఆయన శిరస్సుగా అనగా అధికారిగా మనకు వివరించాయి. ఇక 3వ పేరును మనం ఈరోజు చూద్దాం. యేసు అనే పేరుని గురించి ధ్యానించాము. అలాగే క్రీస్తు అనే పేరుని గురించి ధ్యానించాం. అలాగే 3వదిగా మెస్సియా అనే పేరుని గురించి కూడా మనం ధ్యానిద్దాం. ముందుగా మనము యోహాను సువార్త చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ప్రభువారు మాట్లాడుతూ ఇలా అంటాడు. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. కనుక మెస్సియా అని కూడా యేసుక్రీస్తు వారు పిలువబడ్డారు. మెస్సియా అనే మాట హెబ్రీ బైబిల్ నుండి తీయబడిన మాట, హెబ్రీ భాష నుండి తీయబడిన మాట. ఈ హెబ్రీ పదమునకు అర్థం ఏమిటంటే
అభిషక్తుడు అని తెలుగులో తర్జుమా చేయటం జరిగింది. పాత నిబంధనలో మెస్సియాను గుర్చిన అనేక ప్రవచనాలు ప్రవచింపబడినవి. మెస్సియా వస్తాడు, మెస్సియా వస్తాడు అని. క్రొత్త నిబంధనలో ఆ ప్రవచనాలు అన్నీ నెరవేర్చబడ్డాయి. అందుకే చెప్తున్నాడు, మీరు ఎదురు చూస్తున్నారు అంటున్నావు కదా అమ్మా, ఆ మెస్సియాను నేనే. మెస్సియా రాబోవాడు అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను వచ్చేసాను, నీతో మాట్లాడుతుంది నేనే అని చెప్పి ఆ యొక్క మెస్సియాను గురించి పరిచయం చేసుకుంటూ ఉన్నారు. పాత నిబంధన హెబ్రీ భాషలో రాయబడగా క్రొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందన్న సంగతి మనకు తెలుసు. కాబట్టి పాత నిబంధన హెబ్రీ పదము మెస్సియా, క్రొత్త నిబంధన గ్రీకు పదము క్రీస్తు. ఇది మనం గ్రహించాలి. ఇక నాలుగవ మాట కూడా, నాలుగవ పేరు కూడా మనము ధ్యానిద్దాం. నాలుగవ పేరు ఏమిటంటే ప్రభువు. ప్రభువు అనే మాట ఇంగ్లీష్లో లార్డ్ అని తర్జుమా చేయబడింది. ఇక్కడ ఈ యొక్క ప్రభువు అనే మాటతో కూడా ప్రభువారు పిలువబడ్డారు. ఆయన ఇది ఈ ఆయనకు పెట్టబడిన అనేక పేరుల్లో ఇది ఒక ప్రత్యేకమైన పేరు. దీనికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇది క్రీస్తు దైవత్వమును సూచించే బిరుదు. జాగ్రత్తగా గ్రహించాలి. నేను మీకు దైవత్వము అనే పాఠమును చెప్పేటప్పుడు ఆ దైవత్వంలో దేవునికి ఉన్న పేర్ల గురించి చెప్పాను. ఆ పేర్ల గురించి చెప్తూ ఆయనకు ఎలాంటి పేర్లు పెట్టబడ్డాయో అనే వాటిని గురించి నేను చెప్తూ ఆయన అదోనాయ్ అనే పేరుతో పిలువబడ్డాడు అని కూడా తెలియజేయటం జరిగింది. అంటే అదోనాయ్ అనే ఆ యొక్క హెబ్రీ మాటకు అర్థం ఏమిటంటే ఆయన ప్రభువు అని అర్థం. అంటే అదోనాయ్ అనే పేరు నుండి ఇంగ్లీష్లో లార్డ్ అని తర్జుమా చేయటం జరిగింది. ఇది ఆదికాండం 15వ అధ్యాయం 1-2 వచనాల్లో మొట్టమొదటిసారిగా ఈ పదం కనపడుతుంది. అదోనాయ్ అనే పదాన్ని మనము జాగ్రత్తగా గమనించినప్పుడు అది ఆ మాటను మనం చూసినప్పుడు అది మరి ప్రభువు అనే పేరుతో అనేక సందర్భాల్లో ఉపయోగించబడినట్టు మనం చూడగలం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా అదోనాయ్ అనే పేరు, అంటే పాత నిబంధనలోకి వచ్చేసరికి అదోనాయ్ అనే పేరుతో పిలవటం జరిగింది. మనము పదే పదే ఇది దేవుని అధికారానికి సంబంధించిన పేరుగా పిలువబడటం జరుగుతుంది. దేవుడు, అలాగే యెహోవా, అదోనాయ్, ఈ 3 పేర్లు హెబ్రీ పదాల నుండి వచ్చాయి. దేవుడు అనగా ఎలోహిం, యెహోవా అది హెబ్రీ మాట, అదోనాయ్ హెబ్రీ మాట. ఈ 3 పేర్లు హెబ్రీ పదాల నుండి తీయబడ్డాయి. అధికారిక కింగ్ జేమ్స్ వెర్షన్ మనం చూస్తే ఆ కింగ్ జేమ్స్ ఇంగ్లీష్ బైబిల్లో యెహోవా అనే పదము, నేను యెహోవా అనే పదాన్ని గురించి చెప్పాను, చాలా విషయాలు నేను చెప్పాను. అక్కడ ఇంగ్లీష్లో పెద్ద అక్షరాలతో లార్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లోను, అలాగే ప్రభు అని పెద్ద అక్షరాలతో తెలుగు బైబిల్లో కూడా కనపడుతుంది. చిన్న అక్షరాలతో ప్రభు అని రాయబడినప్పుడు అది యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడినట్లుగా, పెద్ద అక్షరాలతో ప్రభు అని రాయబడినప్పుడు అది యెహోవాను గురించి రాయబడినట్లుగా మనం గ్రహించగలం. అదోనాయ్ అనే పదము లార్డ్ అని చిన్న అక్షరాల్లో రాయబడినప్పటికీ అది సమాంతరమైన మాట. అంటే దేవుడు అను మాట ఎలోహిం అనే హెబ్రీ మాట నుండి ఎలా వచ్చిందో అలాగే క్రొత్త నిబంధనలో ప్రభు అనే పదము యెహోవా అనే హెబ్రీ మాట నుండి వచ్చింది. అంటే ఇక్కడ పాత నిబంధనలో యెహోవా అనే మాట మాటికి మనకి రాయబడలా. అంటే పాత నిబంధనలో మీరు తక్కువ సార్లు మాత్రమే, బహుశా నాకు గుర్తుండి ఒక 2-3 సార్లు మాత్రమే ఆ మాట ఇంగ్లీష్ బైబిల్లో డైరెక్ట్గా యెహోవా అని రాయబడింది. మిగిలిన చోటల్లా కూడా లార్డ్ 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 అని ఎన్నిసార్లు ఉన్నా సరే అదే 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 ఉంటుంది. కానీ తెలుగు బైబిల్లోకి వచ్చేసరికి ఆ లార్డ్ అనే మాటను తీసేసి డైరెక్ట్గా
యెహోవా యెహోవా అని ఉపయోగించడం జరిగింది. అంటే ఇక్కడ యెహోవా అని తెలుగులోను, లార్డ్ అని ఇంగ్లీష్లో చెప్పిన ఆ మాటకి అర్థం ఏంటంటే ప్రభువు అని అర్థం. ప్రభువు అంటే యెహోవా ఏమై ఉన్నాడు? ప్రభువు. ఇప్పుడు ఈ ప్రభువు అనే మాట మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడింది. యేసుక్రీస్తు వారికి ఉపయోగించబడిన ఈ మాట పాత నిబంధనలో యెహోవాకు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తుకు సమానమైన పదముగా ఉపయోగించబడినట్లు మనం గ్రహించగలం. అంటే యెహోవా అనే ఒక దైవికమైన నామము క్రొత్త నిబంధనలో ప్రభు అనే ఒక దైవికమైన నామానికి సమాంతరమైన మాట. అంటే ఇక్కడ పాత నిబంధనలో యెహోవా ఎలాగా తిరుగు లేకుండా, అంటే సంశయం లేకుండా దేవుడిగా మనం గుర్తిస్తున్నామో, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారిని ప్రభువుగా గుర్తించినప్పుడు ఆయన దైవత్వం కలిగిన వాడు, దేవుడు అని నిస్సందేహంగా మనము గుర్తించాలి. అంటే ఈ ప్రభు అనే మాట దైవత్వానికి సాదృశ్యము, లేకపోతే దైవత్వాన్ని తెలియజేసే మాటగా మనం గుర్తించాలి. ప్రభు అనే మాట క్రొత్త నిబంధనలో కురియోస్ అనే గ్రీకు మాట నుండి వచ్చింది. దీని అర్థం ప్రభువు, యజమాని. ఇది పాత నిబంధనలో యెహోవాకు సమానమైన ప్రభువుగా చెప్పబడిందనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు దైవత్వాన్ని అనుమానించేవారు యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరించకూడదు. వారి బైబిల్లో నుండి ప్రభు అనే మాటను తీసేయాలి, లేక వారి బోధలో నుండి ప్రభు అనే ఉచ్చారణను మానివేయాలి. ఎందుకంటే ఈ ప్రభువు అని పలుకుతున్నప్పుడల్లా అది యెహోవా అనే పేరును గుర్తు చేస్తుంది. ఎందుకంటే పాత నిబంధనలో యెహోవా అనే మాట ఇంగ్లీష్లో లార్డ్ అని తర్జుమా చేయబడింది. అంటే ఇంగ్లీష్లో లార్డ్ అని చదువుతున్నప్పుడల్లా కూడా యెహోవాను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక పాత నిబంధనలో యెహోవా ప్రభువు 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 అని ఎన్నోసార్లు, వందలాది సార్లు గుర్తించబడితే, ఆ గుర్తించబడిన ప్రభువు యెహోవా అయితే, ఇప్పుడు క్రొత్త నిబంధనలో పదే పదే ఎన్నిసార్లు అయితే మనము యేసుక్రీస్తును ప్రభువుగా సంబోధిస్తున్నామో, ప్రభువుగా పిలుస్తున్నామో, అన్నిసార్లు కూడా అది యెహోవాకు సమానమైన పదముగా మనం గుర్తించాలి. అంటే నిస్సందేహముగా యెహోవా అనగా దేవుడు అని మనం నమ్ముతున్నామో, అలాగే యేసుక్రీస్తు వారు కూడా దేవుడు, దైవత్వం కలిగిన వాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా నిస్సందేహముగా నమ్మి తీరవలసిన వారై ఉన్నారు. కనుక ప్రభు అనే మాట దైవత్వానికి సంబంధించిన మాట. యజమాని అని దానికి అర్థం. ఇంగ్లీష్లో మాస్టర్ అనే మాట అక్కడ తర్జుమా చేయబడింది. కనుక యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు అంటే ఆయన ప్రభు అయి ఉన్నాడు, అనగా దేవుడు అయి ఉన్నాడు. ప్రభు అనగానే ఆటోమేటిక్గా మనం గ్రహించవలసిన విషయము, ఆయన దేవుడు, సర్వాధికారము కలిగిన దేవుడు, పరిపాలన చేసేవాడు, యజమాని అనే సత్యాన్ని మనము గ్రహించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. కనుక ఈరోజు మనము ప్రభువును గురించి కూడా కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాము. కనుక వాక్యం ఏమిటిన నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దేవుడిగా, పరలోకము నుండి అభిషేకించబడిన ప్రవక్తగా, యాజకుడిగా, రాజుగా ఉన్నాడు. ఆయన పరిపాలకుడుగా ఉన్నాడు. కనుక ప్రతి పేరుకి అర్థం ఉంది. మనము ఆ యొక్క పేరుకున్న అర్థాన్ని, దాని వెనక ఉన్న భావాన్ని గ్రహించి మనము యేసుక్రీస్తు వారిని గురించి గ్రహించవలసిన వారమై ఉన్నాం. పేరు చెప్పబడుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని, అది ఆ పేరు వెనకాలన్న హోదాను, అధికారాన్ని తెలియజేస్తుంది. మనం మూకుముడిగా పేర్లు చదువుకుంటూ వెళ్ళిపోతే మనము ఏమీ తెలుసుకోలేము. కానీ మనం పరిశీలించాలి. పరిశీలించి యేసు అనే పేరుకున్న అధిక్యత ఏమిటి,
అలాగే క్రీస్తు అనే పేరుకున్న ఆధిక్యత ఏమిటి, మెస్సియా అనే పేరుకున్న ఆధిక్యత ఏమిటి, ప్రభు అనే పేరుకున్న ఆధిక్యత ఏమిటి అనేది మనం పరిశీలనాత్మకంగా చదువుతూ ఆ ఆ మహాదేవునికి ఉన్న ఆధిక్యతలను బట్టి ఆయన్ని మనం ఎలా గౌరవించాలో, ఆరాధించాలో, స్తుతించాలో, గణపరచాలో ఎరగగలమని, ఇదేమీ తెలియకుండా చాలామంది ఆ పేర్లకున్న భావాలు, ఉద్దేశాలు తెలియక తప్పుగా అర్థం చేసుకుంటున్నారని నేను మీకు తెలియజేస్తున్నాను. వాక్యం వింటున్న మనం అందరము వాక్యానుసారమైన గ్రహింపుకొచ్చి ఆయనకు దేవుడు అంటే ఆ పేర్లు భూ సంబంధంగా పిలువబడినప్పుడు ఆ యొక్క ఆధిక్యతలు ఎలాగా ఉన్నాయో వాటిని అర్థం చేసుకుంటూ మన ఆరాధనలో లేక మన క్రైస్తవ జీవితంలో ఆయనను ఎలా గౌరవించాలో, ప్రేమించాలో, సన్మానించాలో ఎరిగిన వారముగా ముందుకు సాగాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. సార్ ముగింపు ప్రార్థన మీరు చేయండి సార్. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. సర్వ మానవ రక్షణాత్మై పాప విమోచనార్థమై పరలోకము నుండి మీ కుమారుని ఈ లోకమునకు ఆయనను యేసుగా, క్రీస్తుగా, ఇశ్రాయేలు ఎదురు చూస్తున్న మెస్సియా ఈయనే అని స్పష్టపరుస్తూ దైవత్వం నామమైన ప్రభు అనే నామంతో అలంకరించి అపోస్తుల యొక్క బోధలో సర్వ మానవాళికి తెలియని ఒక రహస్యాన్ని మీరు బయలుపరిచారు. ఆయన యేసు మాత్రమే కాదు కానీ అభిషేకించబడిన ప్రభువుగా ఈ భూమి మీదకి సర్వ మానవాళిని పరిపాలించే రాజుగా మీరు నియమించారనే సత్యాన్ని మేము తెలుసుకుంటున్నాం. ఈనాటి క్రైస్తవ్యంలో ఎందరైతే మా తండ్రి ఈ పేర్లు వాటి వెనకాల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను ఎరగలేక లోకంలో నశించిపోతున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు మీ కృపచేత తండ్రి వారి హృదయాలలో వాక్యపు వెలుగును నింపి వాక్య జ్ఞానమును అనుగ్రహించి ప్రతి పేరు దాని వెనకాలన్న అర్థం, ఉద్దేశం తండ్రి గ్రహించి ఆ ఉద్దేశానుసారముగా మా ప్రభు పట్ల సరి అయిన అభిప్రాయమును కలిగుంటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా తండ్రి వాక్య జ్ఞానముతో పరిశీలనాత్మకమైన గ్రహింపుతో ఈ మాటలు నేర్చుకునే కృప దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో మాకందరికీ ఇట్టి భాగ్యాన్ని మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం. గొప్ప తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా కనికరించండి, నీ కృప మీ సహాయం మాకు దయచేయండి తండ్రి. మరి ఇంకా మేము దినదినము నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్న సత్యాన్ని నేర్చుకుంటూ ధ్యానిస్తూ ఉండగా పరిపూర్ణ అవగాహన మాకు కల్పించండి. కొందరు రాలేకపోతున్నారు తండ్రి, వారు కూడా గ్రూపులో ప్రవేశించి ఇట్టి సత్యాన్ని నేర్చుకునే భాగ్యం దయచేయండి. అలాగే యూట్యూబ్లో ఎంతోమంది వింటూ ఉన్నారు, వారు కూడా తండ్రి మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్న తండ్రి అవగాహన లేని స్థితి నుండి అవగాహన కలిగిన స్థితికి, అపార్థాల నుండి సరి అయిన అర్థానికి వారు వచ్చు కృప దయచేయండి. అలాగే మా తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. మరి ఈ సమయంలో గ్రూపులో ఉన్న మా ప్రియులందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి, దీవిచ్చి ఆశీర్వదించండి తండ్రి. మరి జ్వరంతో బాధపడుతున్న సహోదరుని కూడా మీ కృప ద్వారా మీరు స్వస్థపరిచి బలపరిచి సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా చేయండి. ఇంకా అలాగే ఆ సహోదరిలాగా అనారోగ్యంతోనూ లేక ఇతరత్ర సమస్యలతో ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారందరికీ ఆరోగ్యము, స్వస్థత, బలము దయచేయండి. అలాగే మా తండ్రి ఇంకా మరి కొందరు బిడ్డలు పరీక్షలకు సిద్ధపడుతున్నారు, కొంతమంది రాస్తున్నారు, వారు కూడా చక్కని మార్కులు, చక్కని ర్యాంకులు సాధించి
తగిన ఫలితాలను పొందుకునే కృప అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇంకా మాకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటి విషయంలో కూడా మీరు కృప చూపించండి. ప్రతి ఒక్కరికి చక్కని పరిష్కారమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, రాబోయే దినములలో అనేకులకు ఒక కొండ మీద పట్టణంలాగా, దీప స్తంభంలాగా ప్రకాశించుటకు తండ్రి ఆన్లైన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ని మీ కృప ద్వారా మీరు జరిగించండి. అందులో చేరే విద్యార్థులు సర్వసత్యాన్ని నేర్చుకునే వారుగా ఉండే కృప అనుగ్రహించండి. దాని కొరకైన ఏర్పాట్లను మీరే అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, మరి ఈ యొక్క సమయంలో మా తండ్రి గ్రూప్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. మరొకసారి మరి నీ దాసులు ఈ కార్యం అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉండగా తగిన జ్ఞానము దయచేయండి. వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా విరివిగా జరిగిస్తూ మీ కృపలో కొనసాగే భాగ్యము మీ దాసులకు దయచేయండి తండ్రి. ఆదికాండం మొదలుకొని నిర్గమకాండం వరకు ఎన్నో సంగతులను ప్రతిదినము తండ్రి మరి వ్యాఖ్యానిస్తున్న సహోదరుడు అనిల్ని కూడా మీరు దీవించి భవిష్యత్తులో ఒక గొప్ప పనిముట్టుగా వాడుకోమని, గ్రూపులో ఉన్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటాం. రేపటి తండ్రి మీ చిత్తమైతే రేపటి తండ్రి ఈ యొక్క ఉదయకాలపు ప్రార్థనను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.